అమ్మాయి పిల్లలు ఎందుకు వచ్చారా ఇక్కడ? దేనికి? దర్శించుకోవడం. ఎలా ఉంది గుడి? అవును సరే ఉందా మరి, నాకు కూడా తీయవా? బొర్రలాగా ఉంటాయి ఇంకా లోతుకి వెళ్ళిపోయి. అవును, ఆయన చెప్పారు చాలా వేసు కోసం కూడా వరకు దారి ఉంది. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము డుమ్రిగూడలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక గుహ ఒకటి ఉంది, అది మలియాసలి. ఆ మలియాసలి గుహలో ఎప్పుడు పండగ జరుగుతూ ఉంటుంది. అది ఈరోజే జరుగుతుంది. ఈ నెలలో ఆ పండగ అనేది చేసుకుంటారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు. సో ఆ పండగని కవర్ చేద్దామనే ఉద్దేశంతో మేము బయలుదేరి వెళ్తున్నాం మా ఫ్రెండ్తోని. సో ఇప్పుడైతే నియర్లీ 5:30 అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా విషయాలను మీరు తెలుసుకుంటారు. తప్పకుండా మీకు నచ్చుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మలియాసలే కేవ్స్ చేరుకోవడానికి అరకు వ్యాలీ నుండి జస్ట్ 10 కేవ్స్ మాత్రమే, చాలా దగ్గరగా ఉంటుంది. జైపూర్ జంక్షన్ నుండి జస్ట్ 5 km మాత్రమే ఉంటుంది. మేమైతే ఈ ప్రదేశానికి రీచ్ అయిపోయాం. అక్కడ జనసందోహం నిండిపోయి ఉంది. చాలామంది జనాలు వచ్చారు. చాలామంది జనాలతో కోలాహలంగా ఉంది. ఒక పక్క దింస, ఇంకో పక్క రకరకాలైనటువంటి వస్తువులు అమ్ముతున్నారు. ఫ్రెండ్స్, మలియాసలి కేవ్స్ చేరుకోవడానికి కొండపైన ఎక్కాలి. మధ్యలో ట్రైన్ ట్రాక్ వస్తుంది. ట్రైన్ ట్రాక్ దాటుకుంటూ మనం మలియాసలికి చేరుకోవాలి. కేవ్స్కి చేరుకోవాలంటే రాళ్ళతో కట్టిన మెట్లను మనం ఎక్కాలి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. చాలా రాళ్ళతో నిండి ఉంటుందన్నమాట. మేమైతే దగ్గరికి వెళ్ళిపోయాము. జనాలు చాలా మంది వచ్చారు. పిల్లలు, పెద్దలు, యువకులు చాలా మంది ఈ యొక్క ప్రదేశానికి చేరుకున్నారు. ఈ గుహ చాలా ఎత్తైన కొండలో ఉంటుంది. ఎత్తుగా ఉన్న కొండపైన ఈ కేవ్స్ అనేది ఏర్పడ్డాయి. ఈ కేవ్స్లో విశేషం ఏంటంటే చాలా లోతుగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఇక్కడ డాక్యుమెంటరీ తీసాను. గుహ చుట్టూ మనకు కాఫీ తోటను వేయడం జరిగింది. గవర్నమెంట్ వారు ఈ కాఫీ తోటను వేశారు. ఇక్కడ నుంచి మనకు మెట్లు మొదలవుతాయి. ఈ మెట్లను రాతితో నిర్మించడం జరిగింది. చూసారు కదా, చాలా భయంకరంగా ఉంటుంది. రాళ్ళన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఏమాత్రం మిస్ అయినా కూడా మనం రాళ్ళను గుద్దుకొని పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రదేశంలో జాగ్రత్తగా ఎక్కాలి. ఓకే, వాళ్ళని కవర్ చేద్దాం. ఒరిస్సా ఎలా ఉంది? ఇది బాగుందా? ఒరిస్సా అంటే ఎక్కడ? వెళ్తున్నాను పైన ఎగ్జామ్స్ ఉంటాయి కదా. నీకు కాదురా, బాగుందా? పైకి వెళ్ళా బాగుందా? చెప్పు. బాగున్నది చెప్పు. జేజీ బాగుంది. అవునా? నువ్వు కూడా పడ్డాలేరా. తమ్ముడు ఎందుకు వస్తున్నారు పైకి? గుడికనయ్యా. ఎలా ఉంది? సూపర్గా ఉంది. పిల్లలతో బాగా ఎక్కలేకపోతున్నాను. సరే హనా ఆలు దప్తరా ఓకే. చాలా లోతుగా ఉంది కదా.
బాగుందా? ఏంటి దీనిలో విశేషం ఏంటి? ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు? లొకేషన్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం లేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ అంతే. లోపలికి వెళ్దామా? అయినా కావచ్చు. అవునా? ఓకే ఓకే రైట్. లేదు లేదు వెళ్ళండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి. దగ్గర పద అలా పద ముందు ఫ్రెండ్స్. ఇది గుహ చూద్దాం. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహ. వావ్ బాగుంది. చాలా హైట్ ఎంత ఉంటుంది? 5 feet ఉంటుంది. లోపలికి వెళ్దాం. ఎంత దూరం ఉందో తెలియాలి కదా, ఎంత దూరం ఉందో తెలియాలి కదా. గుహ పెడుతుంది, ఇది కామనే. జనరేటర్ పెట్టారా లైటింగ్ కోసం? ఏమైనా ఉంటాయా? జంతువులు ఉంటాయా? జంతువులు ఏమైనా ఉంటాయా ఇక్కడ? తమ్ముడు బాగుందా? బాగుందని సూపర్. ఫోటోలు ముందు రా చూద్దాం. ఏమి నీకేమైనా నమ్మకాలు ఉన్నాయా? నీకేమైనా నమ్మకాలు ఉన్నాయా? చూద్దాం రా. జాగ్రత్త. సార్ రండి. రామంటుంటే జారిపోతుందా? ఇంత జారుగా ఉందా ఇక్కడ? పూజారి గారా? ఏంటి దీని విశేషం ఏంటి? ఇది ఎప్పుడు ఏర్పడింది? ఇది పూర్వం నుండి ఉంది సార్. ఈ దీంట్లో ఎప్పటి నుండి జాతర చేస్తున్నారు? జాతర 84 నుండి చేస్తారు. ఎన్ని సంవత్సరాలు ఒకసారి చేస్తారు? సంవత్సరం. మీ పేరేం పేరు? నా పేరు జయ సార్. నా పేరు బాలకృష్ణ మేస్టర్. నేను కిలో కూడా మేస్టర్ని. అవును సార్. తెలుసు కదా. ఓకే, ఈసారి బాగా జరుగుతుంది కదా? జరుగుతుంది సార్. ఆనందంగా ఉంది కదా? ఆనందం ఉంది సార్. ఇందులో నా దేవుడి పేరేం పేరు? మల్లమ్మదేవి సార్. మల్లమ్మదేవియా? రామలక్ష్మణ మల్లమ్మదేవి. అవునవును. ఓకే. ఈ గుహ ఇందులో జంతువులు ఏం రావా? మామూలు పూజ అప్పుడు ఉండవు సార్. ఈ గుహ పొడవు ఎంత ఉండొచ్చు? కోసం కూడా బయలుదేరి ఉంది సార్. కోసం కూడా బయలుదేరి ఉంది. కోసం కూడా అలా లోపలికి వెళ్ళవచ్చు. ఇది గోరపూర్ బయలుదేరి. ఇది గోరపురా? ఇది కింద నుండి నిమ్మగడ్డకి వెళ్ళిపోయింది. నిమ్మగడ్డ కింద నుండి నిమ్మగడ్డ ఊరు అలా ఊడగడ్డకి. అవును అవును. ఇందులో బయట ఉన్నాడు కొద్దిగా. ఉదయం 7 గంటల నుండి కూర్చుని ఇప్పుడే లేచి. అవును. ఓకే సరే వస్తాం అయితే.
అవునవును సరే ఉందా మరి నాకు కూడా తీయవా ఉందా నాకు కూడా తీయ ఇది చాలా డౌన్గా ఉంది గుహ మనం ఒక 5 అడుగులు అయితే ఎత్తు ఉండొచ్చు ఎత్తుగా ఉంది జారుగా ఉంది నేల అయితే తడిగా ఉంది ఇక్కడ అంత వేడిగా ఉంటుంది అనమాట వాతావరణం పైన ఈ నేల అంతా రాతి నేల అనమాట రాతి గుహ ఇది అడుగుపై అయితే 5 సెంట్లు ఉండొచ్చు పొడవైతే నియర్ 1 మీటర్ ఉంది పై వరకు ఇక్కడ కొన్ని గుహల గురించి మనకు పూజారి గారు చెప్పారు పైకి కొసం కూడా వరకు ఉందని చెప్పేసి అంటున్నారు ఒక అద్భుతమైనటువంటి గుహ ఇది చూసారు కదా ఇక్కడైతే జారుగా ఉంది నేను పట్టుకొని దిగుతున్నాను ఇక్కడ భక్తులు చాలామంది వస్తుంటారు ఇది 84లో స్టార్ట్ చేశారు జాతర చేయడానికి సో ఈ ప్రాంతం అంతా జనరేటర్ పెట్టారు లైటింగ్ కోసం చూద్దాం ఒక మధ్యలో మనకు కొంత గొడవ అయితే ఉంది వేడిగా ఉంది లోపల రాత్రి ప్రదేశం అంతా చాలా మంది భక్తులు వస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఇంకా హైట్గా ఉంది పైన పెట్టండి అక్కడ రాత్రి ఆడవాళ్ళు కొన్ని గడపడుతున్నాయి అనమాట ఒకవైపు 4 వైపున రంధ్రాలు అయితే ఉన్నాయి దూరంగా ఎమ్మగడ్డ వైపు కొత్తగూడ వైపు దర్శనం చేసేసి చూడడానికి తెలుపారు ఇక్కడ జనరల్ అలంకరించడం జరిగింది ఇది జాతర పూర్వకంగా చేశారు అయితే ఉంది అయితే ఉన్నాయి గుహ అనేది కనబడుతుంది కూడా మనకు బాగా ఉంటుంది ఎలా ఉంది గుహ బాగుందా బాగుంది ఏడు బాగుంది అంటే లోపల అన్ని విధాలుగా కొంచెం మనకి వింత కనిపిస్తుంది నాకైతే గుహ నచ్చింది సహసిద్ధంగానే ఉంది అది రియాలిటీ అయితే ఉంది ఎందుకంటే చాలా పెద్ద గుహ మన మండలంలో ఇటువంటి గుహ అనేది గుహ చూసి చాలా మంది వస్తూ ఉంటారు ఈ మెట్లు కూడా కరెక్ట్గా లేవు మరి కొండ ప్రాంతంలో ఇది చేయడం గ్రేట్ ఎనర్జీస్ వర్క్లో ఇది చేశారు ఇదా ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు ఇది లేదు కదమ్మా మనం హిస్టారికల్గా ఇది ఏది మనం భక్తితో కాదు కానీ ఈ ప్లేస్ అనేది సైంటిఫిక్ గా మీరు ఏమైనా ఎప్పుడైనా చూసారా అంటే జనరల్ గా మీరు చూస్తుంటారు అబ్జర్వేషన్ చేస్తుంటారు కదా ఒక గుహ అనేది ఇప్పుడు చూడండి మనకు బొర్ర కేవ్స్ ఉంది ఆ టైప్ ఈ కేవ్స్ కూడా ఏర్పడ్డాయి ఇందులో విశేషం అనేది ఉండకపోవచ్చు కానీ ఉందంటారు అప్పుడు లోన్ వెళ్తే బుర్రలాగా ఉంటాయి లోన ఇంకా లోతుకి వెళ్ళిపోయి అవును ఆయన చెప్పారు చాలా వేసు కోసం కూడా వరకు దారి ఉంది ఇది అవునా మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ అలా అనేవాళ్ళు మీరు ఎన్నిసార్లు వస్తున్నారు ప్రతిసారి వస్తుంటారు కదా కానీ సంవత్సరానికి ఒకసారి వస్తారు సంవత్సరానికి 2-3 సార్లు అలా వస్తాం అవునా మామూలుగా పండగప్పుడు కొద్దిగా హడావిడి అనేది ఇంకా ఈ స్టెప్స్ తర్వాత వేసినట్టున్నారు కదా తర్వాత అలాగా తరాల కొద్ది అలాగా దాంట్లో మీకు
అనుకుంటున్నాము. ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.